సీఎం పదవి కాకరేపుతోంది. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా కోరసిస్తున్నారు. ఈ చర్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దని నేతలకు సూచించింది. తాజాగా ఈ అంశంపై జనసేన కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు స్పందించొద్దని, పోస్టులు పెట్టొద్దని జనసేన ఆఫీస్ నుంచి పార్టీ నేతలకు వర్తమానాలు వెళ్లాయి. ఏపీ కూటమిలో డిప్యూటీ సీఎం పదవి కాకరేపుతోంది. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా కోరసిస్తున్నారు. ఈ చర్యలపై టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, శశిరేఖ, ఇప్పుడు ఏపీలో పెద్ద టాపిక్, అదేవిధంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళటం, అది ఇప్పుడు చర్చనాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఈ పూర్తి స్థాయిలో ఇది రాజకీయాలకి పూర్తి స్థాయిలో వేడిని కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. అయితే జనసేన అధినేతకి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి సభ్యులు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దీని మీద ఒక చర్చ అయితే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అధిష్టానం జనసేన అధికారికంగా ఒక ప్రకటన అయితే చేసింది. దీనిపైన లోకేష్ డిప్యూటీ సీఎం పైన ఎటువంటి ప్రకటనలు చేయొద్దు, ఎవరు దీని మీద మాట్లాడొద్దు అని కూడా ఇప్పటికే జనసేన నాయకులకి ఇప్పటికే ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమిటికి రాజకీయ పరంగా ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అనేది ఈ వాదన ఒక పక్కన టీడీపీ నాయకుల్లోనూ, మరో పక్కన జనసేన నాయకుల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇప్పటికే టీడీపీ నుంచి కూడా అధిష్టానం ఇప్పుడు దీనిపైన ఎక్కువ చర్చించొద్దు, అదేవిధంగా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయొద్దు అని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. మరో పక్కన పూర్తిగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి దీనిపైన ముఖ్యంగా టీడీపీ నాయకులు చంద్రబాబు దృష్టి తీసుకెళ్ళడం, అక్కడ చంద్రబాబు సైలెంట్ గా ఉండటం, ఇది ఎక్కువగా ప్రచారం అయిందని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు డిప్యూటీ సీఎం గా లోకేష్ అవుతారు అనేది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇదే రాజకీయంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరో పక్కన జనసేన నుండి కూడా దీని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ దూకుడుతనం తట్టుకోలేకపోతున్నారు టీడీపీ నాయకులు అనేది కూడా ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన ఎవరు జనసేన నుండి ఎవరు మాట్లాడొద్దని కానీ ఇప్పటికే అధిష్టానం నుండి పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. నాయకులు ఎక్కడ ఇటువంటి మాట జారొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు, ఆలోచించి స్టెప్ చేయాలని కూడా జనసేన పార్టీ నుండి ఒక ఆదేశాలు అయితే జారీ అయ్యని కూడా చెప్పుకోవచ్చు.